గారు స్వతంత్రం తెచ్చాడు, కానీ ప్రధానమంత్రి కావాలనుకున్నాడా? నేను అంతే. వండర్ఫుల్ వండర్ఫుల్ వాట్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. నిజంగా మీరెంత త్యాగ పురుషులండి. కేసులు లేనప్పుడు త్యాగాలైనా చేయాలి కదా. నేను వస్తాను, నాకు వంటకి టైం అయింది. వంటకా? వంటగా నేను పడిందా నీకు? కాదు, ఇంటికి 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 వెళ్ళొస్తా. ఇంటికి. ఇది లాంగ్ లవ్ కాదు, షార్ట్ లవ్. ఇదిగో నా ఫోన్ నంబర్, వీలైనప్పుడు ఫోన్ చేస్తారు కదా. షూర్ షూర్. ఖర్చు లేని సుఖం ఫ్రీగా వస్తుంటే కాదనుకునే ఫూల్ ఎవడు ఉంటాడు? సిల్లీ బాయ్. బై. వీడిని చూస్తే వీధి కుక్కలు కూడా అసహించుకుంటాయి. బుజ్జి బుజ్జి, ఏమిటి తప్పయ్య? ఏమిటి బాబు ఇంత ఆలస్యం? బాడీ ఇంకా రెడీ అవ్వలేదు. బాడీయా? అదే బాడీ అంటే బాడీ మీద బట్టలు వేసుకోలేదు, ఫేస్ మీద పౌడర్ వేసుకోలేదు. ఏది ఒక్కసారి లేరా? వద్దు నాయనమ్మ, దగ్గరకు వస్తే సెంట్లు కుపాడం కంపు, దగ్గరకు రావద్దని. పర్వాలేదురా. రా. వద్దు నాయనమ్మ, పర్వాలేదు నాయనమ్మ. అరే రావయ్యా. రాజావారు, అనుమానం లేదు, ఇది వాడు గొంతే. శాస్త్రి, నేనే రాజావారు, ధర్మభ్రష్టుణ్ణి. మళ్ళీ ఎందుకు వచ్చావు ఎక్కడికి? నా అపరాధాన్ని మన్నించండి. మళ్ళీ జన్మలో తాగనని నేను మణికంఠుడి మీద ఒట్టు పెట్టుకున్నాను. పార్వతీ పరమేశ్వర్ల వంటి తమ పాదాల వద్ద సేవ చేసుకునే అదృష్టాన్ని మళ్ళీ నాకు కల్పించండి. సరేలేవయ్యా, మేం చెప్పినా నీ మంచి కోసమే కదా. ఈ నీచుడిని ఇంత తేలిగ్గా క్షమిస్తారనుకోలేదు. అంతా బుజ్జి వచ్చిన వేళా విశేషం. అవును, బుజ్జి నువ్వు చూడలేదు కదూ? ఎప్పుడో 8 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగబెట్టాను. ఇప్పటికి దొరబాబులా తయారై ఉంటాడు. పిలుస్తాను, నువ్వే చూద్దు గాని. బుజ్జి. తాతయ్య. బుజ్జి, నువ్వు వెళ్ళిపోయ్యా. రమేష్, నేను వెళ్ళను. నువ్వు వెళ్ళకపోతే వాడే లోపలికి వచ్చేస్తాడు. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోయ్యా. తప్పుదా? బుజ్జిబాబు, ఎంత పెద్ద ఆడివైపోయావయ్యా. చిన్నప్పుడు శఠగోపంలో ఉండేవాడు, ఇప్పుడు గాలి గోపురంలో అయిపోయావు. నువ్వు మాత్రం శాస్త్రి, చిన్నప్పుడు చెంపేడు మొహం వేసుకుని తిరిగేవాడు, ఇప్పుడు చప్రాసి వల్ల చుంచుంలాడిపోతున్నావు. శాస్త్రి, మా వాడు నీకు కాజా తినిపించాడయ్యా. ఎందుకు తినిపించరండి? రాజావారి రక్తం, రాజావారి వంశం, రాజావారి లక్షణాలును. మణికంఠ, ఈ అప్రాచుడు ఇక్కడ ఉన్నాడేమిటి? అప్రాచుడు ఎవరు? రమేష్ గాడండి. రమేషా? అతనెవరు బుజ్జి? ఇక్కడ ఎవరూ లేరు తాతయ్య. ఎవరూ లేకపోవడం ఏమిటండి? ఎదురుగుండా వీడు ఉంటేను వీడికి ఇంటికి సంబంధం ఏమిటి? అయ్యో అయ్యో, ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధమో నీకు తెలియదా శాస్త్రి? అయ్యో, నేను మిమ్మల్ని అనట్లేదు బుజ్జిబాబు గారు, నేను మాట్లాడేది వీడి గురించి. ఎవరి గురించి? వీడి గురించి. ఇక్కడ ఎవరూ లేరే. లేకపోవడం ఏమిటండి? దున్నపోతలా ఎదురుగుండా ఉంటేను. ఏంట్రా, మా తాతయ్యను దున్నపోదంటావా? దూద్ పెడమహోడా. ఒరే శాస్త్రి, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు రాజావారు. చిన్న రాజావారు మ్యాటర్ని రాంగ్ డ్రైవ్ చేస్తున్నారు. డౌటే లేదు, ఇది గుడుంబా కేసే. గుడుంబా ఏమిటి బుజ్జి? గుడుంబా అంటే చీప్ లిక్కర్ తాతయ్య. ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ పచ్చడి ఫ్రీగా ఇస్తారు, అలా నంచుకోవచ్చు. అది తాగి వచ్చినట్టున్నాడు. శాస్త్రి, కంట్లో పుష్టి తుడుచుకో. అబ్బా, అబద్ధం రాజావారు, అబద్ధం అబద్ధం. ఇక్కడ ఏదో పీసీ సర్కార్ ఇంద్రజాలం జరుగుతోంది. ఇక్కడ ఇద్దరున్నారండి, 2 people. అవునయ్యా, నేను నా మనవడు. అయితే ఏమిటి? అలా అయితే 3 ఉన్నారండి. నిజమే, నీతో కలిపి 3. అబ్బా, అలా అయితే 4 అండి బాబు. తాతయ్య, వీడు కుటుంబాలతో పాటు గుట్కా కూడా మింగొచ్చినట్టున్నాడు. అందుకే ఒకరు ఇద్దరులాగా, ఇద్దరు నలుగురులాగా డబుల్ ఫోజులు కనిపిస్తున్నారు. నువ్వు అవతల పోరే కార్య. నా మనవడిని గాడిదంటావంటరా? మహారాజా, ఇక్కడ ఇద్దరున్నారు. మాట్లాడవేరా దూడబోతు మొహవాడా. తోడబోదు మొహోడా అంటే అర్థం ఏమిటి? నాకు మాత్రం ఏం తెలుసు, మాట బాగుంది కదా అన్నాను. ఎంత మాట బాగుంటే మాత్రం మా తాతయ్యను తోడబోదు మొహోడు అంటావా? తాతయ్య, వీడిని నువ్వు బయటికి గింటుతావా, లేకపోతే నన్ను గెట్టమంటావా? అబ్బా, అయ్యో, ఇక్కడే వామిటింగ్ చేసుకుంటున్నావా శాస్త్రి? తాతయ్య, మొత్తం నాన్ వెజిటేరియన్ కంపే. ఒరే శాస్త్రి, అది అలవాటు చేసుకురావట్రా? వీడిని వెంటనే బయటకు తోసేసాయి. అసంభవం. ఈ తోరా బోరా రహస్యం ఏంటో తెలియదాక నేను బయటికి వెళ్ళనయ్యో. మహారాజా, ఇక్కడ ఇద్దరున్నారు. ఏంటనే ఇది? నువ్వు పోయావన్నారు? జస్ట్ ఆటకేనా? ఏం లేదురా, సెల్లో దోమలు తగ్గుట్టేస్తాయి. ఒక టార్టాయిస్ అన్న పెట్టండి రండి, పోలీసులు పెడతలా. అందుకని హార్ట్ అటాక్ అని ఒక జలకిచ్చా, దెబ్బకి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టించాను. అవును, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? నీకు చిన్న మాట చెప్పాలరా. చివరి మాట? కాదే, ఏ కౌన్ హై? ఏ మేరా భాయి హై, చిన్న కోటేశ్వరరావు హై. ఏ మేరా భాయ్ హై, పెద్ద కోటేశ్వరరావు హై. రేయ్, ఈ కేసుకు ముఖ్యమైన సాక్షి ఆ శాస్త్రి గాడు. ఆన్ని మర్డర్ చేయాలా? మర్డర్ హై, చంపటం హై. చంపటం. కరో 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 కరో. థాంక్స్. ఇదిగో, ఆ శాస్త్రి గారి మర్డర్ చాలా శాస్త్రీయంగా చట్టబద్ధంగా జరగాలి. అది
నేనేం చెప్పాను అలాగే చెప్పు. ఆ శాస్త్రి వదిలేరు, నేను తొందరపడి అడిగేశా. అట్ట కాదు కానీ నువ్వెలా చంపుతావు ఫోన్ అది చెప్పు. నేను మటర్ చేయను, అదేంట్రా యాక్టింగ్ చేస్తాను. యాక్సిడెంట్ ఏంట్రా? కానీ అది మటరే. ఫిర్ మటర్. ये फिर मटर नहीं है, పొడవటం హై, పొడవటం హై. పొడవటం హై. కరో కరో మళ్ళీ థాంక్స్. నువ్వు ఇంతకీ అన్ని మర్డర్ చంపగలవా లేదా? చంపుతాను, కానీ నేను వెళ్ళి పోలీసులు చెప్పేదాకా అది మటర్ అనే విషయం వాళ్ళకి కూడా తెలీదు. నువ్వేంట్రా మర్డర్ చేసి పోలీసు వాళ్ళకి చెప్తానంటావు? కొంప తీసి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ఇరికిస్తావా? నారాయణ నారాయణ. నా ఏంటి శాస్త్రి, మన రమేష్ గారు భూపతి గారిని ఇంత మోసం చేస్తున్నాడా? అదే కదా శివయ్య నా ఏడుపు. వాడు ఇంకో జెండా బొంగోడు కలిసి ఆయన కొంపకి నిప్పెట్టేసేలా ఉన్నారు. అయితే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేద్దామా? ఐదు ఇంజన్ ఏమంటాడు పిండాకుడు? వాళ్ళిద్దరిని లింకింగ్ రోడ్ మీద పడేసి లుంగీలు ఊడేలాగా తందాం. పదా. అయితే నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా, నేను సర్టేసుకు వచ్చేస్తాను. మణికంఠ, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సంతోషించాం. బొకే కొంటాను, డబ్బులు ఎక్కడివి? ఒక క్లయింట్ అడ్వాన్స్ ఇచ్చాడు. ఇచ్చాడు, ఆ. చచ్చాడు. ఏ? ఇక వాడేం బాగుపడతాడు? ఏమట చూడు, నేను క్లబ్ కడుతున్నాను. పెద్దప్ప? నేను వచ్చే వరకు లేట్ అవుతుంది. నేను ఇంట్లో లేను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేసావనుకో. ఓ, సమయాన్ని గుర్తు చేసావు డార్లింగ్. ఏమని? అదే పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని. గ్లాడ్ టు మీట్ యు, గ్లాడ్ టు మీట్ యు. మేడం, ఉమ్, మీ ఏజ్ ఎంత? అంకుల్, ఆ, మేడ మీద బట్టలు ఆరేశాను, అవి ఆరగానే ఆరగానే స్టీల్ సామాను పిలిచేసేస్తాను. అదే శుభ్రంగా ఇస్త్రీ చేసి మడతలు పెట్టి పెడతాను. థ్యాంక్స్. హలో హలో చీచా, నేను ఐఎమ్ ఎలోన్. స్టార్ట్ ఇమీడియట్లీ. వెల్కమ్ మై డియర్ క్వీన్ ఎలిజబెత్. వెల్కమ్ వెల్కమ్. ఏంటమ్మా, నేను బాత్రూమ్ లో బాత్ చేస్తున్నప్పుడు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశాను. ఏంటి, నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు బాత్రూమ్ లో ఉన్నావా? ఆ విషయం తెలిస్తే నేను వచ్చావాడిగా. అయ్యో నాటి, నేనే వచ్చాగా. ఏమిటి విషయం? మన ఇద్దరం ఫ్రెష్ గా ఫస్ట్ నైట్ చేసుకున్నాం. మీ ఆవిడ ఇంట్లో లేదా? ఛీ, ఆ గబ్బు మొహం ఎప్పుడో బయటికి వెళ్ళింది. ఇప్పుడే రాదా? రాదు, మున్సిపాలిటీ చెత్తబండిలాగా అక్కడక్కడ ఆకుంటూ సాయంత్రం దాకా తిరిగి అప్పుడు వస్తుంది. ఈ లోపు మనం 2 సింగిల్ ఎపిసోడ్స్ షూట్ చేసుకోవచ్చమ్మా. ఏంటి అలా మోటుగా లాగుతావు? యా. ఓ. నాకు నీరసంగా ఉంది. అప్పుడేనదిగా అవును, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగాలనుంది. ఫ్రెష్ జ్యూస్ తాగాలనుందా? డోంట్ వరీ, ఆ రక్త పింజరి తన కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో దాచుకుంది. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఒట్టు. డార్లింగ్, డార్లింగ్, వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ డార్లింగ్? వాట్ హ్యాపెండ్ టు యువర్ లెగ్స్? అయ్యయ్యో, వాట్ హ్యాపెండ్ డార్లింగ్? చీపురు పుల్ల కాలికి తగిలింది. ఆ చీపురు పుల్ల కాలికి తగిలిందా? దానికి ఎంత ధైర్యం! అది ప్రాణాలతో ఉండడానికి లేదు. ఎక్కడది? ఎక్కడ? దాన్ని తొక్కేసాలే. అచ్చాకియా డార్లింగ్, నువ్వు గట్టిగా అరిచేసరికి ఆ పందిది దాని కూతురు వచ్చారేమో అనుకుని భయపడి పారిపోయి ఇటు వచ్చారు. ఏంటిది? ఐ డిఫెక్టా, మిర్రర్ ఎఫెక్టా? మరి నా జ్యూసు. ఆ పిండి తెస్తా డార్లింగ్, తెస్తాను. చిచ్చా, ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుక? నీ మీద రూమర్స్ వస్తుంటే అవి గ్యాసిప్స్